నువ్వు వండిన కూర మస్తు ఉంటుందే. నా పిల్ల వండిన కూర ఏమందా ఉండదు, ఉట్టి సప్పిడి డోల్కా. నువ్వు వండిన కూరనైతే కమ్మగా లొట్టలు వేసుకుంటే తిన బుద్ధి అవుతుంది. ఎంత మంచిగా వండినవే నా బంగారం. సరే సరే మరి తిను మరి. మరి నీ ఎవరన్నా చూస్తారు, ఎవరు చూడముందు దెబ్బ దెబ్బ తిని పో బావా. నువ్వు అంటే నాకు ఇష్టం, అందుకే మంచిగా వండుతానా నా బంగారమే. గింతే వారం నడుతానా నా మొగడు, అందుకే పక్కవాడ సులోచన కూర మంచుకుంటుంది అన్నాడు. అర్థమైంది. వీని సంగతి చెప్తా ఆగు, దాని సంగతి వీని సంగతి అవుతుంది ఆగు. ఇంటికైతే రాని నా మొగడు. తినుకుంటా ముద్దు ముచ్చట్లలో పడ్డారు. ఇంట్లో ఒక్కదన్నయ్యో ఏటో అయ్యినవయ్యో బావన ముద్దుల బావ. పక్కా వాడల పంచాయతీ అయితే పంచాయతీ చేయబోయిన్నే ఓ బామన ముద్దుల బామ. పంచాయత్ మీద మన్నువయ్య బదనా వస్తది ఓ బావో నా ముద్దుల బావ. గిట్లా అయితే నువ్వు గిట్లా అబద్ధాలు చెప్తానా? దాన్ని రోకలు వండందుకు 4 పెట్టు పెడుతుంది. దాని దగ్గరికి నువ్వు దగ్గరికి అది కూడా తెలుస్తుందా? నువ్వు గిట్ట చెప్తుంటే నీ సంగతి అవుతుందా? ఏంటిదే? ఏం లేదు నువ్వు పంచాయతీకి ఎందుకు పోయినావు అని నాకు అర్థమవుతుందని చెప్తాను. సరే దోస్తులు, మీకేం జరిగిందో తెలియాలంటే పార్ట్ 3లో వస్తుంది చూడండి. చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. కింద ప్రొడక్ట్ ఇస్తున్నా, ట్యాగ్ చేస్తున్నా. మీకు ఇంట్రెస్ట్ ఉంటే కొనండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ను.